పేదలు ఆరోగ్యంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర మంత్రులు. పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అన్ని సదుపాయాలతో ఈ పీహెచ్సీలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్స్ లో 70 రకాల టెస్టులు చేయడానికి అవకాశం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని రామ్నగర్ లో ఈ పీహెచ్సీ సెంటర్ ను నేతలు ప్రారంభించారు. రాగానే ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ కంప్యూటర్ అంటే దీంట్లో ఒక పేపర్ కూడా ఉండదట. పేపర్ లెస్ క్లినిక్ ఇది. ఇప్పుడు డైరెక్ట్ కంప్యూటర్ మీద మీ ఫీడ్ చేసి పేషెంట్ వెళ్ళినప్పుడు అంటే దాంట్లో పర్మనెంట్ గా మీ హిస్టరీ ఉండే విధంగా దాంట్లో ఫీడింగ్ చేసి అన్ని రకాల టెస్టులన్నిటిని కూడా దీంట్లో నిర్వహించి ఆ టెస్ట్ల ద్వారా ఏ మెడిసిన్స్ కావాలనే దాన్ని కూడా ప్రిస్క్రైబ్ చేసి ఆ మెడిసిన్స్ కూడా ఇంట్లోనే అవైలబుల్ చేసే విధంగా కూడా వాళ్ళు అనుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రైవేటు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్. ఇది ఇలాంటి హాస్పిటల్ రావడం వల్ల పేదలు ఉన్నటువంటి రకరకాల జబ్బులున్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రకంగా బీద ప్రజలకు, పట్టణ ప్రాంత బీద ప్రజలకు మంచి వైద్యం అందించే దిశగా మరి సెంటర్ ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఒక మన ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు, తర్వాత ఒక ప్రైవేట్ ఈ వైద్య సంస్థ వాళ్ళు, ఇతర ఆర్గనైజేషన్ తో కంబైన్డ్ గా ఈ సెంటర్ నిర్వహించడం జరుగుతాం. మరి మామూలుగా ఆల్రెడీ రాష్ట్రపురంలో 2 నెలల క్రితం సెంటర్ స్టార్ట్ కావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా గతంలో ఉన్న పిఎస్సీని ఇంప్రూవ్ చేసి మరి ఇప్పుడు ఈ ఈపీఎస్సీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ చక్కగా ఆ పాత ప్రజలకు సేవ అందిస్తూ ఉంది. గతంలో ఉన్న అర్బన్ పిఎస్సీల కంటే కూడా దాదాపు 3-4 రెట్ల మంది పేషెంట్ ఎక్కువ రావడం, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్